సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంబీఏ సెమిస్టర్ 1 వాళ్ళ కోసం మనం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లాస్ట్ వరకు వినండి, మంచిగా అర్థమైపోతుంది. మీరు మంచిగా ఉంటే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు రాయగలుగుతారు. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి దీంట్లో నుంచి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఇవి చదువుకుంటే నేను చెప్పిన మా ఆన్సర్స్ విన్నారనుకో మంచిగా, మీరు ఎలాంటి ఆన్సర్స్ వచ్చినా కానీ రాయగలుగుతారు. ఓకే? ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ మీరు రాయగలుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ప్రొడక్ట్ పొజిషనింగ్? ఎక్స్ప్లెయిన్ వేరియస్ పొజిషనింగ్ స్ట్రాటజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో అడిగాడు మనకు. ఓకే? సో ఇక్కడ ప్రొడక్ట్ పొజిషనింగ్ రిఫర్స్ టు ద వే ఏ ప్రొడక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ కస్టమర్స్ రిలేటివ్ టు కంపీటింగ్ ప్రొడక్ట్స్. అంటే ఏంటి? ఇక్కడ ప్రొడక్ట్ పొజిషనింగ్ అంటే కస్టమర్ మైండ్లో ప్రొడక్ట్కి ఇచ్చే ప్లేస్ అన్నమాట. అట్లా కాంపిటీషన్ ప్రొడక్ట్స్తో కంపేర్ చేసి మన ప్రొడక్ట్ పొజిషన్ చేసుకోవాలి అట్లనమాట. ఓకే? ఇక్కడ పొజిషన్ స్ట్రాటజీస్ చూసుకుంటే సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ బ్రెయిన్లో ఈ ప్రొడక్ట్ అంటే ఇది అని చెప్పేసి ఫిక్స్ చేయడం అనమాట. సో ఒక బ్రాండ్ అంటే ఇది అని చెప్పేసి మనకు తెలుసు కదా, అట్లనమాట. కస్టమర్ బ్రెయిన్లో ఈ ప్రొడక్ట్ అంటే ఇది అని చెప్పేసి ఫిక్స్ చేయడం. ఓకే? సో ఎగ్జాంపుల్ చూసుకుంటే వాల్వో అంటే సేఫ్టీ, రోలెక్స్ అంటే ప్రీమియం అని చెప్పేసి ఉంటుంది కదా మీకు, అట్లా. నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ స్ట్రాటజీస్ చూసుకుందాం. ఓకే? సో ఫస్ట్ వన్ వచ్చేసి అట్రిబ్యూట్ బేస్డ్ పొజిషనింగ్. అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఫీచర్స్. ఎగ్జాంపుల్స్ వాల్వో పొజిషన్ ఆన్ సేఫ్టీ చెప్పాను కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకోండి, బెనిఫిట్ బేస్డ్ పొజిషనింగ్. ఫోకస్ ఆన్ బెనిఫిట్స్ ఆఫర్డ్. ఏంటి ఇక్కడ? బెనిఫిట్ బేస్డ్ పొజిషన్లో ఏంటంటే ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు కస్టమర్కి దొరికే బెనిఫిట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కోల్గేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్యావిటీ ప్రొడక్షన్ అని చెప్పేసి ఉంటుంది కదా, అట్లా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుందాం, ప్రైస్ క్వాలిటీ పొజిషనింగ్ బేస్డ్ ఆన్ ద ప్రీమియం ఆర్ ఎకనామీ ప్రైజింగ్. అంటే ఏంటి? ఇక్కడ చూసుకుందాం, ప్రైస్ అండ్ క్వాలిటీని బేస్ చేసి పొజిషన్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ ఏంటి? రోలెక్స్ అంటే ఒక బ్రాండ్, ప్రీమియం బ్రాండ్ అన్నమాట. అక్కడ హైయెస్ట్ ప్రైస్ ఉంటుంది, హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది అని కస్టమర్ మైండ్లో ఇది క్రియేట్ చేశారనమాట ఆ కంపెనీ వాళ్ళు. అట్లా. ఫోర్త్ చూసుకుందాం, యూజ్ ఆర్ అప్లికేషన్ పొజిషనింగ్. అంటే బేస్డ్ ఆన్ యూజేజ్ సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రెడ్ బుల్ ఫర్ ద ఎనర్జీ బూస్ట్. అంటే తెలుసు కదా మీకు, ప్రొడక్ట్ యూజేజ్ సిచ్యువేషన్ బట్టి దానిపైన ఫోకస్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్ బుల్ తెలుసు కదా మీకు, ఎనర్జీ డ్రింక్, అట్లనమాట. టైర్డ్గా ఉన్నప్పుడు డ్రింక్ చేయాలని చెప్పేసి పొజిషన్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం, యూజర్ బేస్డ్ పొజిషనింగ్ బేస్డ్ ఆన్ టార్గెట్. ఏంటి? బేస్డ్ ఆన్ టార్గెట్ యూజర్ గ్రూప్. అంటే ఏంటి? వీటి స్పెసిఫిక్ యూజర్ గ్రూప్ ని టార్గెట్ చేసి పొజిషనింగ్ అనమాట. సో ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్, ఇక్కడ ఇది జాన్సన్ బేబీ పౌడర్ ఉంటది కదా, అట్లా. ఏంటి? ఒక గ్రూప్ ని అంటే చిన్న పిల్లల్ని బేస్ చేసుకొని ఆ జాన్సన్ అనే కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసిర్రు. అంటే జాన్సన్ బేబీ ప్రొడక్ట్స్ అంటే అవి బేబీ కోసమే అన్నమాట. అట్లా. ఓకే? నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంది? ప్రొడక్ట్ క్లాస్ పొజిషనింగ్. అంటే ఏంటి? ఎగ్నెస్ట్ ఏ ప్రొడక్ట్ కేటగిరీ. అంటే ఏంటి? ఇక్కడ చూసుకోండి, ప్రొడక్ట్ ని ఒక కేటగిరీ ఎగ్నెస్ట్ గా పొజిషన్ చేయడం అనమాట. సో ఒక టీ వర్సెస్ కాఫీ, టీని కాఫీకి ఆల్టర్నేట్ గా పొజిషన్ చేశారు అట్లనమాట. ఓకే? నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకుంటే కాంపిటేటర్ బేస్డ్ పొజిషనింగ్. ఏంటి? పొజిషన్డ్ ఎగ్నెస్ట్ కాంపిటేటర్స్. అంటే ఏంటి? కాంపిటేటర్స్ తో డైరెక్ట్ గా కంపారిజన్. అంటే ఏంటి? వర్సెస్ కోకోకోలా. ఏంటి? పెప్సీ యూత్ బ్రాండ్ ని కోక్ తో కంపేరేట్ చేస్తుంది. ఓకే? పెప్సీ యూత్ బ్రాండ్ ని కోక్ తో కంపేర్ చేస్తుంది అనమాట. అట్లా. లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఎఫెక్టివ్ పొజిషనింగ్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్. ఏంటి? ఇక్కడ ఎఫెక్టివ్ పొజిషన్ ద్వారా మనకు స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ఓకేంది? స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. కస్టమర్ రీకాల్ అవుతాడు. కాంపిటేటివ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా. ఓవరాల్ గా కంక్లూజన్ లైన్ తీసుకుంటే దస్ ప్రొడక్ట్ పొజిషనింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ కస్టమర్స్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం, ఎలాబరేట్ బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగింది. ఓకే? ఆన్సర్ చూసుకుంటే మార్కెట్ సెగ్మెంటేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ మార్కెట్ ఇంటూ డిస్టింక్ట్ గ్రూప్స్ ఆఫ్ బయర్స్. అక్కడ చూసుకుంటే ఏంటి? మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? లార్జ్ మార్కెట్ ని స్మాల్ హోమోజీనియస్ గ్రూప్స్ లాగా డివైడ్ చేయడం అనమాట. ఎందుకంటే అందరికి ఒకటే ప్రొడక్ట్ సేల్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట. అట్లా. ఓకే? ఇక్కడ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ బేస్డ్ ఆన్ రీజన్ ఆర్ లొకేషన్. బేస్డ్ ఆన్ రీజన్ ఆర్ లొకేషన్. ఎగ్జాంపుల్ వులెన్ క్లాత్స్ ఇన్ కోల్డ్ రీజియన్స్, తెలుసు కదా మీకు, అట్లా. డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, ఇన్కమ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే టాయ్స్ ఫర్ చిల్డ్రన్, అట్లా. ఓకే? నెక్స్ట్ సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ చూసుకుంటే బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ పర్సనాలిటీ. ఏంటి? లగ్జరీ కార్స్ ఫర్ ద స్టేటస్ సీకర్స్. ఏంటి? స్టేటస్ సీకర్స్.
ఏంటి స్టేటస్ చూపించేటోళ్ళకు లగ్జరీ కార్స్ అన్నమాట, మీకు తెలిసిందే. నెక్స్ట్ బిహేవియరల్ సెగ్మెంటేషన్ బేస్డ్ ఆన్ బయింగ్ బిహేవియర్. ఏంటి లాయల్టీ కార్డ్స్ ఫర్ రెగ్యులర్ కస్టమర్స్. ఏంటి లాయల్టీ కార్డ్స్ ఫర్ రెగ్యులర్ కస్టమర్స్, మీకు ఇది కూడా తెలుసు. ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే రెగ్యులర్ కస్టమర్స్ కోసము రిపీట్ బయర్స్ ని రిటర్న్ చేయడానికి ఇది చేస్తారనమాట. అట్లా ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఇన్కమ్ బేస్డ్ సెగ్మెంటేషన్ ప్రొడక్ట్స్ ఫర్ ఐఆర్ లో ఇన్కమ్ గ్రూప్స్. ఏంటి ఇన్కమ్ లెవెల్ బేస్ చేసి చూస్తారనమాట ఇది సెగ్మెంటేషన్. సో ఇక్కడ బడ్జెట్ మొబైల్స్ లో ఇన్కమ్, ఐఫోన్ అన్నది ఐ ఇన్కమ్, అట్లనమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఆక్యుపేషన్ బేస్డ్ ఆన్ సెగ్మెంటేషన్ ప్రొడక్ట్ ఫర్ ప్రొఫెషనల్స్. అంటే ఏంటి ఇక్కడ చూసుకుంటే ఆక్యుపేషన్ బేస్డ్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి ప్రొడక్ట్ ఫర్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటి జాబ్ నేచర్ బేస్ చేసి అనమాట. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కోసం ల్యాప్టాప్స్ అట్లనమాట. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ బేస్డ్ సెగ్మెంటేషన్ లో ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్ బై క్వాలిఫికేషన్ లెవెల్. ఏంటి ఎడ్యుకేషనల్ లెవెల్ బేస్ చేసి అట్లనమాట. పీజీ ఎంట్రన్స్ బుక్ గ్రాడ్యుయేట్స్ కోసం చేస్తారు అట్లనమాట. ఎయిత్ పాయింట్ చూసుకోండి సెగ్మెంటేషన్ హెల్ప్స్ ఇన్ ఎఫెక్టివ్ టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్. ఏంటి సెగ్మెంటేషన్ వల్ల కరెక్ట్ టార్గెటింగ్ ఉంటుంది, ఎఫెక్ట్ పొజిషనింగ్ ఉంటుంది, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది తగ్గుతుంది. ఓకే, ఒకటి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ మార్కెట్ సెగ్మెంటేషన్, వాట్ ఆర్ ద లెవెల్స్ అండ్ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ సెగ్మెంటేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ బ్రాడ్ మార్కెట్ ఇంటూ స్మాలర్ అండ్ హోమోజినియస్ సెగ్మెంట్స్. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పిన కాన్సెప్ట్ సెగ్మెంటేషన్ అంటే. సో ఇక్కడ లెవెల్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ చూసుకుందాం. ఓకే, మాస్ మార్కెటింగ్ అంటే ఏంటి నో సెగ్మెంటేషన్. ఏంటి మాస్ మార్కెటింగ్ లో సెగ్మెంటేషన్ ఉండదు, వన్ ప్రొడక్ట్ ఫర్ ఆల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే సెగ్మెంట్ మార్కెటింగ్. ఇక్కడ టార్గెటింగ్ స్పెసిఫిక్ సెగ్మెంట్స్. అంటే ఏంటి ఇక్కడ సెగ్మెంట్ మార్కెటింగ్ లో స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేయడం అన్నమాట. ఏంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే టూ వీలర్స్ ఫర్ ద మిడిల్ క్లాస్. ఓకే, టూ వీలర్స్ ఫర్ మిడిల్ క్లాస్. ఇక్కడ మాస్ మార్కెటింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే సాల్ట్ షుగర్. ఇదేంది సెగ్మెంటేషన్ ఫర్ ఆల్. ఏంటి ఏం సెగ్మెంటేషన్ ఉండదు, అందరికి ఒకటే ప్రొడక్ట్, ఒకటే నేచర్, అట్లా అనమాట. నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం నీచ్ మార్కెటింగ్. ఏంటి మార్కెట్ ఏంటి టార్గెటింగ్ స్మాల్ స్పెషలైజ్డ్ సెగ్మెంట్స్. అంటే ఏంటి స్మాల్ స్పెషలైజ్డ్ సెగ్మెంట్ అంటే ఏంటి స్పోర్ట్స్ బైక్స్ ఫర్ ద బైక్ లవర్స్ అట్లా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుందాం ఏంటి మైక్రో మార్కెటింగ్ ఇండివిజువల్ ఆర్ లోకల్ మార్కెటింగ్. అంటే ఏంటి ఇక్కడ ఇండివిజువల్ ఆర్ లోకల్ లెవెల్లో ఉంటుంది, లోకల్ కిరాణా స్టోర్స్ ఆఫర్ అన్నమాట అట్లా. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ లో చూసుకుంటే జియోగ్రాఫికల్ బేసిస్. ఏంటి తెలుసు కదా మీకు జియోగ్రాఫిక్ అంటే, డెమోగ్రాఫిక్ అంటే కూడా తెలుసు, సైకోగ్రాఫిక్ అంటే కూడా తెలుసు. నెక్స్ట్ బిహేవియరల్ బేసిస్ అంటే కూడా తెలుసు, ఎందుకంటే ఇక్కడ చెప్పినాను జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్, డెమోగ్రాఫిక్, సైకోగ్రాఫిక్, బిహేవియరల్ చెప్పిన కదా, అవే ఇక్కడ వచ్చినాయి ఇదేనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం డిఫైన్ సేల్స్ ఫోర్కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్. సో సేల్స్ ఫోర్కాస్టింగ్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ సేల్స్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ డేటా అండ్ మార్కెట్ అనాలిసిస్. ఏంటి సేల్స్ ఫోర్కాస్టింగ్ అంటే పాస్ట్ డేటా అండ్ మార్కెట్ అనాలిసిస్ బేస్ చేసి ఫ్యూచర్ సేల్స్ కోసం ఎస్టిమేట్ చేయడం అనమాట. ఓకే, పాత డేటాను తీసుకొని ఫ్యూచర్ సేల్స్ కోసము మనము ఎస్టిమేట్ చేయడం అనమాట, అనాలిసిస్ అనమాట. ఓకేనా, సో దేనికి దీనికి యొక్క ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ప్లానింగ్. ఏంటి ప్రొడక్షన్ ప్లానింగ్ లో హెల్ప్ అవుతుంది, ఓవర్ ప్రొడక్షన్ అవ్వకుండా, అండర్ ప్రొడక్షన్ అవ్వకుండా చేస్తుంది అనమాట అట్లా. నెక్స్ట్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెంటరీ కంట్రోల్. ఏంటి స్టాక్ వేస్ట్ అవ్వకుండా మేనేజ్ చేయొచ్చు. థర్డ్ చూసుకుందాం యూస్ఫుల్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఏంటి క్యాష్ బడ్జెట్ ప్లానింగ్ ఈజీ అవుతుంది అట్లా. నెక్స్ట్ హెల్ప్స్ మ్యాన్ పవర్ ప్లానింగ్. ఏంటి రిక్వైర్డ్ వర్కర్స్ ని ప్లాన్ చేయొచ్చు అట్లా. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్కాస్టింగ్ చూసుకుంటే క్వాలిటేటివ్ మెథడ్స్ అంటే ఏంటి సేల్స్ ఫోర్స్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటుంది, అలాగే యూజ్డ్ వెన్ డాటా ఈజ్ లిమిటెడ్ అట్లనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ చూసుకుందాం క్వాంటిటేటివ్ మెథడ్స్. దీంట్లో ఏముంటుంది ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే టైం సిరీస్ ఉంటుంది, పాస్ట్ డేటా బేస్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకుంటే మార్కెట్ సర్వే మెథడ్లో ఏముంటుంది కస్టమర్ సర్వేస్, డిమాండ్ ఎస్టిమేట్ చేయడం అనమాట అట్లా. ఎయిత్ వన్ చూసుకుంటే స్టాటిస్టికల్ మెథడ్స్, దీంట్లో రిగ్రెషన్ అనాలిసిస్ ఉంటుంది, మ్యాథమెటిక్ టెక్నిక్స్ ఉంటాయి అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే హౌ డూ యూ ఎస్టిమేట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ మార్కెట్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. మార్కెట్ డిమాండ్ ఎస్టిమేషన్ రిఫర్స్ టు అసెసింగ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. అంటే ఏంటి మార్కెట్ డిమాండ్ ఎస్టిమేషన్ అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్ ని అసెస్ చేయడం అనమాట. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ డిమాండ్ గురించి చూసుకుందాం ఫస్ట్. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ కరెంట్ డిమాండ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అనాలిసిస్ ఆఫ్ కరెంట్ సేల్స్ డేటా, ఇప్పటి సేల్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ మార్కెట్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్ రీసెర్చ్, మార్కెట్ లో సర్వే చేయాలా, కన్జ్యూమర్స్ ని రీసెర్చ్ చేయాలా. నెక్స్ట్ కాంపిటేటర్ సేల్స్ అనాలిసిస్, పక్క వాళ్ళ షాప్ ఉంటుంది కదా,
ఇప్పుడు కాంపిటీటర్ అంటే ఏంది? మన పక్కోళ్ళే గదా! ఎక్కువ సంపాదిచ్చిర్రనుకో ఆళ్ళు కాంపిటీటర్. మనతోని పోటీ చేసిర్రో అది కాంపిటీటర్ అనమాట. అట్లా కాంపిటీటర్ సేల్స్ అనాలిసిస్. ఆళ్ళకెట్లా అమ్ముతున్నాయి? ఆళ్ళెట్లా చేస్తున్నారు ప్రొడక్షన్? ఆళ్ళ క్వాలిటీ ఎట్లున్నదని చెప్పేసి మనం అనాలిసిస్ చేసుకోవాల. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఫీడ్‌బ్యాక్. ఏంటి? ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అన్నమాట. ఓకే. ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ మార్కెట్ డిమాండ్. సో, దీంట్లో ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ పాస్ట్ స్కేల్స్. సో, పాస్ట్ స్కేల్స్‌ని తీసుకొని ట్రెండ్ అనాలిసిస్ జేయడం. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్. సో, ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకుంటే కన్స్యూమర్ ఇంటెన్షన్ సర్వేస్. ఏంటి? కన్స్యూమర్ యొక్క ఇంటెన్షన్ సర్వే చేయాల. నెక్స్ట్ ఎయిత్‌కి చూస్తే ఫోర్‌కాస్టింగ్ టెక్నిక్స్ అండ్ మోడల్స్. సో, ఫోర్‌కాస్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని, ఆ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనము మార్కెట్ డిమాండ్ తెలుసుకోవడం. అట్లనమాట. ఓకే. ఇక్కడ షార్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ టార్గెట్ మార్కెటింగ్. ఇది ఆల్రెడీ 2025 పేపర్‌లో అడిగింది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే టార్గెట్ మార్కెటింగ్ అంటే స్పెసిఫిక్ మార్కెట్ సెగ్మెంట్స్‌ని సెలెక్ట్ జేయడం. మార్కెట్ స్ట్రాటజీస్‌ని సెగ్మెంట్ నీడ్స్‌కి డిజైన్ జేయడం. రిసోర్సెస్ ఎఫెక్టివ్‌గా యూజ్ జేయడం. ఇదనమాట. ఓకే. రిసోర్సెస్ ఎఫెక్టివ్‌గా యూజ్ అవుతాయన్నమాట. ఈ టార్గెటింగ్ మార్కెట్ వల్ల. అట్లా. నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. యూఎస్‌పీ అంటారు షార్ట్ ఫార్మ్‌లో. ఒకవేళ డిఫైన్ యూఎస్‌పీ అన్నారనుకో మీకు ఎగ్జామ్‌లో గుర్తుకు రాదు. ఇది గుర్తుంచుకోండి. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫర్ చేసే యూనిక్ బెనిఫిట్ అన్నమాట. ఓకే. కాంపిటీటర్స్ నుండి డిఫరెన్షియల్ తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తది. ఏంటి? యూనిక్ సెల్లింగ్ యు ఈ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ కాస్ట్ లీడర్ అంటే చూసుకుందాం. కాస్ట్ లీడర్ అంటే ఇండస్ట్రీలలో లోయర్ ప్రొడక్షన్ కాస్ట్ అచీవ్ చేసే ఫిమ్ అన్నమాట. లో ప్రైస్‌లో ప్రొడక్ట్ ఆఫర్ చేస్తదనమాట ఇది. నెక్స్ట్ లార్జ్ మార్కెట్ షేర్ గెయిన్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? మార్కెట్‌ని లొకేషన్ బేస్ చేసి డివైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ క్లైమేట్ రీజియన్ బట్టి ప్రొడక్ట్స్ మోడిఫై చేస్తారు. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తారు దీంతోని. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ డెల్ఫీ టెక్నిక్. డెల్ఫీ టెక్నిక్ అంటే ఏందో చూసుకుందాం. డెల్ఫీ టెక్నిక్ అంటే క్వాలిటేటివ్ సేల్స్ ఫోర్‌కాస్టింగ్ మెథడ్ అనమాట. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ ఉంటాయి. క్వెషనర్స్ ద్వారా కలెక్ట్ చేస్తారనమాట. ఓకే. హిస్టారికల్ డాటా లేదనుకో ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. అట్లనమాట. సో, మనం షార్ట్, లాంగ్ ఇప్పుడు మనము లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ 2 మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఇంకా థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కూడా ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక నెక్స్ట్ ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్ ఉంది. మా ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? యూనిట్ వైస్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.